సోరకాయతో సమస్యలు పరిష్కరించవచ్చని మీకు తెలుసా? అయితే నారాయణవనం సోరకాయ స్వామి రహస్యం గురించి తెలుసుకోవాల్సిందే. తిరుపతి సమీపంలో నారాయణవనం వెంకటేశ్వర స్వామి కళ్యాణాలయంగా ప్రసిద్ధి చెందిన మరో మర్మ కథ ఉంది. భక్తుల విశ్వాసాన్ని పొందిన ఒక సాధువు ఆయన చేతిలో ఒకే ఒక సోరకాయ, అదే ఆయనకు పేరు తెచ్చింది సోరకాయ స్వామి. ఆయన జీవితం, ఆయన అద్భుతాలు, ఆయన సజీవ సమాధి గురించి తెలుసుకుందాం. నారాయణవనం ఆలయదరి భక్తులు కిక్కిర్సిన క్యూల మధ్యలో ఒక పవిత్ర సమాధి ఉంది. అదే సోరకాయ స్వామి విశ్రాంతి స్థలం. 19వ శతాబ్దంలో జీవించిన ఒక యోగి ఎప్పుడు చేతిలో సోరకాయ పట్టుకొని గ్రామాలలో తిరుగుతూ భక్తుల సమస్యలు విని ఆశీర్వదించేవాడు. ఆయన ఇచ్చిన సోరకాయలు పవిత్రమని నమ్మి భక్తులు కోరికలు కోరేవారు. రోగుల బాధలు తొలగాయని, చిన్నారులు ప్రశాంతంగా నిద్రపోయారని, చెడు శక్తుల నుండి విముక్తి లభించిందని అనుభవ కథలు చెబుతున్నారు.